చూస్తున్నారు కదా రేవంత్ రెడ్డి పరిపాలన విధానం మీకు ఏ విధంగా అనిపిస్తుంది? మంచిగా అనిపిస్తుంది. అంటే ఏ అంశం పైన మంచిగా అనిపిస్తుంది మీకు? అన్ని బాగానే చేసుకొస్తున్నాయి, ఆయన చేసిన పనులన్నీ చేసుకొస్తుంది. ఆ, అంటే ఉచిత పథకాలు పెట్టడం అనేది కరెక్టే అంటారా? కరెక్టే. ఆ, అంటే ఏ ఉచిత పథకం మీకు న్యాయం అనిపించింది? అంటే ఫ్రీ బస్సా, ఫ్రీ కరెంటా, 500 రూపాయల ఫ్రీ గ్యాసా? కరెంట్ ఇది 500 గ్యాస్, ఉమ్, ఫ్రీ బస్ పెట్టిండు. పింఛన్లు అయితే ఒకటి మొబైల్ వికలాంగా ఉన్నాయి, ఆ. అవి పెంచుతానని పెంచలేదు. మరి మీ పెన్షన్ పెంచలేడు కదా, మరి ఏ విధంగా బతుకుతారంట వృద్ధులు కానీ విడోస్ కానీ? ఇల్లు లేదు నాకు, ఇల్లు కట్టుకోవాలని అన్ని నా అప్లైమెంట్ ఇచ్చేసిన, ఉమ్. మరి అప్లై చేసిన. ఇందిరమ్మ ఇళ్ళ కోసం అని సర్వేలు చేస్తున్నారు కదా, సర్వేలు ఏ విధంగా ఉన్నాయి? నేను అప్పుడు హాస్పిటల్ ఉన్నామ్మా, సర్వే అయితే మంచిగా చేసారు. ఆ, నేను హాస్పిటల్లో ఉన్నా, నాకు వికలాంగ్ ఉండేది. అంటే విద్యా వైద్యం ఏ విధంగా ఉందండి? అంతా బాగానే ఉందమ్మా, చెప్తున్నారు. ఉమ్. వైద్యం వైద్యం గిట్ట మంచిగా అయింది. ఇప్పుడు గాంధీకే వచ్చిన వైద్యం మంచిగా ఇస్తారు, పోలీలు ఓకే. గిట్ట. అంటే కేసీఆర్ ప్రభుత్వం 10 ఏళ్ల పరిపాలన చూసినారు, ఇప్పుడు రేవంత్ రెడ్డి సంవత్సర పరిపాలన చూస్తున్నారు. మంచిగా అనిపిస్తుంది ఆయన గిట్ట. కానీ తిడుతున్నారు చాలా మంది, అట్లా ఇట్లా అని అంటారు, కానీ చేసే పద్ధతి మంచిగా చేస్తుంది. ఉమ్. అంటే ఇప్పుడు చూస్తున్నారు కదా కొత్త కొత్త హామీలు ఇస్తున్నాడు, మరి రెవెన్యూ లేని రాష్ట్రంలో. ఎందుకంటే గరీబుల మీద చూడాలని కొంత ఇండ్లు లేని వాళ్ళకి ఇండ్లు కట్టాలి, కట్టాలి. ఖజానానే లేదంటున్నాడు, మరి ఫ్రీ పథకాలు ఇచ్చుకుంటూ పోతే మరి ఖజానా ఎక్కడ? ఖజానా అంటే ఇప్పుడు కేసీఆర్ ఇచ్చినవి ఉన్నాయి కదా అమ్మా. అప్పుడు ఇప్పుడు ఆయన పరిపాలన చేసిండు, ఈయన పరిపాలన మంచిగా అనిపిస్తుంది కొంతమంది అంటారు. ఇక అదే విధంగా నేను మాట్లాడుతున్నాను. థ్యాంక్ యూ.